शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। కిందటి వారం కొంచెం మీరు ఇబ్బంది పడి ఉంటారు. మాట సరిగ్గా వినపడక, లేకపోతే ఇది చూపించే సరిగ్గా కనపడక కొద్ది ఇబ్బంది పడి ఉండొచ్చు. ఈ వారం కిందటి వారం చెప్పింది ఊరికే ఒకసారి అలాగా తొందరగా చెప్పేసి ఈ వ్యాలిటీ పాఠంలోకి వెళదాము. మనం కిందటి వారము చతుర్థి పంచమీ విభక్తులు చెప్పుకున్నాం. రామాయ రామాభ్యాం రామేభ్యః చతుర్థి విభక్తికి తెలుగులో కొరకు కై అని అర్థం కదా. చేత రామాయ అంటే రాముని కొరకు, బాలాయ బాలుని కొరకు, లేదా వృక్షాయ వృక్షము కొరకు. ఆ విధంగా రామాయ రామాభ్యాం రామేభ్యః. జనకః రామాయ సీతాం అయచ్చత్. జనకుడు రాముని కొరకు సీతను ఇచ్చెను. యచ్చతి అంటే ఇచ్చుచున్నాడు. మనకి ఇది మొదట్లో వచ్చింది. వర్తమాన కాలంలో యచ్చతి ఇచ్చుచున్నాడు, అయచ్చత్ ఇచ్చెను. అలాగే బాలాయ బాలాభ్యాం బాలేభ్యః. ఉపాధ్యాయః బాలేభ్యః పుస్తకాన్ని అయచ్చత్. ఉపాధ్యాయుడు బాలుని కొరకు పుస్తకములను ఇచ్చెను. కవయే కవిభ్యాం కవిభ్యః. సహృదయాః కవిభ్యః నమః కుర్వంతి. సహృదయులు కవులకు నమస్కరించుచున్నారు. అని తెలుగులో కొరకుకు బదులుగా చాలా చోట్ల మనం కు వాడతాం. అదే అర్థం. కొరకు కు 2 అక్షరాలు తగ్గుతాయి కదా. కొరకులో 3 అక్షరాలు ఉన్నాయి. కు అంటే 2 అక్షరాలు తగ్గి 1 అక్షరం కు అంటే సరిపోతుంది. అంచేత ఎవరైనా మాట్లాడేటప్పుడు వీలైనంత తక్కువ శ్రమ పడడానికి ఇష్టపడతారు, ఎక్కువ శ్రమ పడకుండా. అంచేత ఆ తక్కువ శ్రమ పడడం అనేటువంటి కారణంగా కొరకుకు బదులుగా కు అంటూ ఉంటాం. అంటే చతుర్థి విభక్తి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మనకి షష్ఠిలో కూడా కీ కు యొక్క లోపల అని చెబుతూ ఉంటారు. అది కు షష్ఠి విభక్తి. ఆ షష్ఠి వాడేటువంటి కూని మనం చతుర్థిలో కూడా వాడుతూ ఉంటాం. అలాగే అక్కడ షష్ఠిలో లోపల ఉంది. షష్ఠిలో వాడవలసిన దాన్ని మనం వ్యవహారంలో సప్తమిలో వాడుతుంటాం. వాడు ఇంట్లో ఉన్నాడా అంటాం, ఊళ్ళో ఉన్నాడా, ఊళ్ళో లేడు, ఇంట్లో లేడు, ఇంట్లో ఉన్నాడు అని లో అని వాడుతుంటాం. మనకి సప్తమి విభక్తికి అందు నా సప్తమి విభక్తి అని చిన్నప్పుడు నేర్పారు. కానీ మనం ఇప్పుడు వ్యవహారంలో లో వాడుతున్నాం, లోపల. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంస్కృతాన్ని తెలుగులోకి మార్చేటప్పుడు, తెలుగుని సంస్కృతంలోకి మార్చేటప్పుడు ఈ లోపల అనేది వ్యవహారంలో సప్తమి అర్థంలో వాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే తెలుగులో లోపల అనగానే మనం షష్ఠిలో ఉంది కదా అని షష్ఠి విభక్తి రాసేస్తాం. ఇంటిలో ఉన్నాడు అని అనుకోండి, గృహే అస్తి అనాలి, సప్తమి వాడాలి. అలా కాకుండా గృహస్య అస్తి అని వాడే ప్రమాదం ఉందన్నమాట. అంచేది అది గుర్తుపెట్టుకోవాలి. సరే, కవయే కవిభ్యాం కవిభ్యః.
సహృదయా కవిభ్య నమస్కుర్వంతి లేదా నమః కుర్వంతి. సహృదయులు కవులకు నమస్కరించుచున్నారు. గిరయే గిరిభ్యాం గిరిభ్య మునయ గిరయే నమః కుర్వంతి. మునులు గిరికి పర్వతమునకు నమస్కరించుచున్నారు. గురవే గురుభ్యాం గురుభ్య ఛాత్రాః గురవే నమస్కుర్వంతి. శిష్యులు గురువునకు నమస్కరించుచున్నారు. పిత్రే పితృభ్యాం పితృభ్య రామః పిత్రే వనం అగచ్చతు. రాముడు తండ్రి కొరకు వనమునకు వెళ్ళెను. ఈ పితృశబ్దం అనే విభక్తులు చెప్పలేదము. ఇక్కడ దీంట్లో ఉదాహరణలో చతుర్థి విభక్తి ఉంది. ఒకవేళ చెప్పకపోతే మీకు తర్వాత చెప్తాను. సీతాయై సీతాభ్యాం సీతాభ్య రామః సీతాయై మాయామృగం అన్వగచ్చతు. రాముడు సీత కొరకై మాయామృగమును అనుసరించి వెళ్ళెను. అన్వగచ్చత్ గచ్చతి వెళ్ళుచున్నాడు, అగచ్చత్ వెళ్ళెను. అను అగచ్చత్ అన్వగచ్చత్. ఇప్పుడు కూడా ఈ ఉపసర్గలు అంటారు. అను అని, ప్రా అని, పరా అని, ఉపా అని వాడుతూ ఉంటారు. అవి ధాతువుకి ముందు వాడాలి. అయితే భూతకాలంలో ఏమవుతుందంటే ధాతువుకి ముందు ఆ వస్తుంది. అంచేది ఉపసర్గని ఆ వచ్చాక తర్వాత ముందు చేర్చాలి. అంటే మనం భూతకాలంలో ధాతువు యొక్క రూపం ఏమిటో చూసుకుని దానికి ముందు ఉపసర్గ చేర్చాలన్నమాట. గచ్చతి అన్నాం అనుకోడు. భూతకాలం అగచ్చత్, పఠతి అపఠత్, లిఖతి అలిఖత్, భవతి అభవత్. ఇప్పుడు దానికి ముందుగా వస్తే ఉపసర్గ వాడచ్చు అనమాట. అగచ్చత్కు ముందు అను వాడారు. అను ప్లస్ అగచ్చత్ అన్వగచ్చత్ అనమాట. ఆ విధంగా ఉపా ప్లస్ అగచ్చత్ అని అనుకోండి, ఉపాగచ్చత్ అనాలన్నమాట. అలాగే ప్రా ప్లస్ అభవత్ ఉందనుకోండి, ప్రాభవత్. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతేగాని ఉపసర్గ చేర్చేక ముందు ఆ చేర్చకూడదు. అది గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్య శివ గౌర్యై వరం అయచ్చత్. శివుడు పార్వతికి వరమును ఇచ్చెను. జలాయ జలాభ్యాం జలేభ్య కాకః జలాయ అన్విష్యతి. కాకి నీటి కొరకు వెతుకుచున్నది. ఇష్యతి అను చేర్చి అను ప్లస్ ఇష్యతి అన్విష్యతి. ఈ తీ ఉందంటే మీకు ఇంతకు ముందు తీ ప్రకారం వర్తమానంలో తీతః అంతి సీతః థ ఆమి అవహామః అది గుర్తుపెట్టుకోవాలి. పుష్పాయ పుష్పాభ్యాం పుష్పేభ్య వనే పుష్పేభ్య స్పృహయతి. వనంలో పూల కోసం వెతుక్కుంటున్నాడు, కావాలని అనుకుంటున్నాడు అని అర్థం. తర్వాత ఇవే సంస్కృత లిపిలో కూడా ఇవే వాక్యాలు ఉన్నాయి. అది అవసరం లేదు ఇప్పుడు ఇంకా మీకు. దీనికి మొన్న మనం ఓ శ్లోకం చెప్పుకున్నాం. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అనే శ్లోకం ఒకటి చతుర్థి విభక్తి వాడడానికి ఉదాహరణగా చెప్పుకున్నాం. రఘువంశపు రాజుల్ని గురించి చెబుతూ కాళిదాసు చెప్పిన శ్లోకం. అది ఇప్పుడు దీంట్లో లేదు కానీ దాంట్లో పెట్టినట్టు గుర్తు నేను అప్పుడు చెప్పినప్పుడు. తర్వాత అలాగే మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాహ పతయే నమః అక్కడ కూడా అన్ని చతుర్థి విభక్తులు అనమాట. తర్వాత పంచమి. పంచమికి వలన, నుండి, కంటే, పట్టి అని అర్థము. రామాత్ రామాభ్యాం రామేభ్య. రామాత్ రాముని వలన, రాముని నుండి, రాముని కంటే, ఆ విధంగా అర్థం అన్నమాట. బాలాత్ బాలాభ్యాం బాలేభ్య. కవే కవి వలన, కవి నుండి, కవే కవిభ్యాం కవిభ్య. గిరే గిరిభ్యాం గిరిభ్య. గురో గురుభ్యాం గురుభ్య. అవి పుంలింగంలో. స్త్రీలింగంలో సీతాయాః
సీతాభ్యాం సీతాభ్య. అక్కడ మొన్న అనుకున్నాం ఇక్కడ ఏమిటి, సీతాభ్యాం అనేది మిస్ అయింది అని అనుకున్నాం. అది సీత వలన అని 2 సార్లు వచ్చింది అక్కడ. సీత సీతాయా సీతాభ్యాం సీతాభ్య గౌర్యా గౌరీభ్యాం గౌరీభ్య. ఏకవచనం, బహువచనం, ద్వివచనం అండి. ఆ మధ్యలో ద్వివచనం. ద్వివచనం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సీతాయా సీతాభ్యాం సీతాభ్య గౌర్యా గౌరీభ్యాం గౌరీభ్య. అలాగే జలాత్ నపూంసలింగం, జలాత్ జలాభ్యాం జలేభ్య, పుష్పాత్ పుష్పాభ్యాం పుష్పేభ్య. వాటికి ఉదాహరణ వాక్యాలు. రామాత్ వాలి స్వర్గం అగచ్చత్. రాముని వలన వాలి స్వర్గమునకు వెళ్ళెను. వృక్షాత్ ఫలం పతతి. చెట్టు నుండి పండు పడుచున్నది. పతతి పడుచున్నది వర్తమానం. అపతత్ అంటే పడెను, అట్లా కూడా రాసుకోవచ్చు. జలాత్ మనుష్యాః జీవంతి. నీటి వల్ల మనుష్యులు జీవించుచున్నారు. పుష్పేభ్యః సుగంధః ఆగచ్చతి. పువ్వుల నుండి మంచి వాసన వచ్చుచున్నది. గురోః అధికః నాస్తి. గురువు కంటే గొప్పవాడు లేడు. కవేః లేఖిన్యాః కవితా నిస్సరతి. కవి యొక్క లేఖిని నుండి కవిత వెలువడుచున్నది. జనన్యాః పరదైవతం నాస్తి. తల్లి కంటే గొప్ప దైవము లేదు. అలాగే నమాతుః పరదైవతం అని కూడా అంటారు. మాతుః అన్న జనన్యాః అన్న ఒకటే అర్థం. తల్లి కంటే పరదైవతము లేదు. ఇక్కడ ఒక వాక్యం మీకు ఇచ్చాను. ఈ వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి మీరు. మనం ఇప్పుడు ఇంతవరకు ఎన్ని విభక్తులు చెప్పుకున్నామో వీలైనన్ని విభక్తులు వచ్చేటట్టుగా వాక్యాలు నిర్మించడం చేతి కావాలి. ఇప్పుడు బాలహ గచ్చతి అన్నాం అనుకోండి. బాలుడు వెళ్ళుచున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? మనం దేనిని సంస్కృతంలో అయితే ద్వితీయ విభక్తి అనమాట. దేనిని గురించి వెళ్ళుచున్నాడు. ఏదో కొట్టుకు వెళుతున్నాడు, లేదా పాఠశాలకు వెళుతున్నాడు, ఇంటికి వెళుతున్నాడు అని చెప్పేటప్పుడు ఎక్కడికి వెళుతున్నాడో దానికి ద్వితీయ విభక్తి వాడాలి. బాలహ గచ్చతి, బాలహ ఆపణం గచ్చతి. బాలుడు బజారుకి వెళుతున్నాడు. లేదా ఆపణం అంటే బజారు లేదా కొట్టు అని కూడా అర్థం. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? బాలహ గృహాత్ ఆపణం గచ్చతి. బాలుడు ఇంటి నుండి అక్కడికి వెళుతున్నాడు, ఆపణానికి వెళుతున్నాడు. అక్కడ ఎలా వెళుతున్నాడు? ఏదో పాదాభ్యాం గచ్చతి. అంటే మనకి ఏ సాధనంతో వెళతామో దానికి తృతీయ. అక్కడ యానేన గచ్చతి అనొచ్చు. వాడికి మోటార్ సైకిల్ ఉంటే మోటార్ యానేన, సైకిల్ యానేన, ఆ విధంగా అనమాట. బస్సు యానేన. యానము అంటే వాహనం, అది వాడు వెళ్ళటానికి ఉపయోగించే సాధనం అన్నమాట. సాధనానికి తృతీయ విభక్తి. అందుచేత పాదాభ్యాం ఇక్కడ నడిచే వెళుతున్నాడు. పాదములు 2 ఉంటాయి కాబట్టి పాదాభ్యాం గచ్చతి. దేనికోసం వెళుతున్నాడు? ఫలేభ్యః గచ్చతి. పళ్ళ కోసం వెళుతున్నాడు. కొరకుకే కోసం అంటాం కదా వ్యవహారంలో. అంచేత పండ్ల కోసం వెళుతున్నాడు. ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడు. షష్ఠీ విభక్తి కోసం అని మిత్రస్య అని పెట్టాం. స్నేహితుని ఇంటి నుండి, అక్కడ మిత్రస్య గృహాత్, స్నేహితుని యొక్క ఇంటి నుండి అన్నమాట షష్ఠి. ఈ విధంగా మనం దీంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి ఈ విభక్తులన్నీ వచ్చేటట్టుగా రాశాం అన్నమాట. అలాగే సప్తమి వచ్చేటట్టు కూడా ఏదో ప్రాతకాలే గచ్చతి అనొచ్చు, సాయంకాలే గచ్చతి అనొచ్చు. అలా అన్నాం అనుకోండి, అప్పుడు సప్తమి విభక్తి కూడా వస్తుంది అనమాట.
ఇంతవరకు మొన్న చెప్పుకున్నవి. ఇది మీకు పంపేయడం జరిగింది. మొన్న పంపిన దాంట్లో ఏకంగా 7, 8 ఒకే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది మనకి సప్తమి విభక్తి. సప్తమి విభక్తిలో అర్థం ఏమిటి? అందు. గురుగారు ఒక్క డౌట్. ఆ, ఇది పాదాభ్యాం అన్నాం కదా, ఇక్కడ పాదాలు 2 ఉంటాయి కదా, అది ద్వితీయ వాడక్కర్లేదా? ద్వితీయ విభక్తి వేరు, ద్వివచనం వేరు. అదే ద్వివచనం వాడక్కర్లేదా అని. వాడేం కదా, పాదాభ్యాం ద్వివచనమే కదా. పాదస్య పాదయో పాదాభ్యాం. అయ్యయ్యో, అది షష్ఠీ చెబుతున్నారు మీరు. పాదములతో తృతీయ, పాదేన పాదాభ్యాం పాదై. సరే సరే, అది అర్థమైందండి. సాధనం కదా. సాధనం ఏమిటంటే ఇక్కడ కాళ్లే సాధనం వాడికి వెళ్ళటానికి. అంచేత తృతీయ వాడాలి. అంచేత అదే కదా చెప్పాను, యానం వాహనం మీద వెళ్తే యానేన గచ్చతి అనొచ్చు. ఇక్కడ పాదములతోటే వెళుతున్నాడు కాబట్టి పాదాభ్యాం గచ్చతి అన్నాం. అది అంటే పొరపాటున పాదేన అని కానీ పాదై అని కానీ అనకూడదు అని. తృతీయ వాడినప్పుడు ఏకవచనము, ఇక్కడ బహువచనము కాకుండా ద్వివచనం వాడాలి. మనం కూడా చూస్తున్నాడు అన్నప్పుడు వ్యవహారంలో కంటితో చూస్తున్నాడు అంటాం. కంటితో చూస్తున్నాడు అన్నా నేత్రేణ పశ్యతి అంటే ఒక నేత్రంతో చూస్తున్నాడని అర్థం వస్తుంది. కాబట్టి నేత్రాభ్యాం పశ్యతి, అలాగే శ్రవణాభ్యాం శృణోతి, ఈ 2 ఉన్నప్పుడు అనమాట. చేతులు వ్యవహారంలో అయితే ఏమిటంటే మనం ఒక చేత్తో పని చేస్తూ ఉంటాం. అటువంటిప్పుడు హస్తేన దదాతి అనొచ్చు, హస్తాభ్యాం దదాతి, అలాగనమాట. తర్వాత ఇక్కడ సప్తమి విభక్తిలో మనం అందు నా అని వాడుతుంటాము. దానికి ఉదాహరణలు రామే రామయోహ రామేషు. రామే అంటే రాముని యందు, రామయోహ ఇద్దరు, రామేషు ఎక్కువ బహువచనం. రామే మమ భక్తి అస్తి అంటే రాముని యందు నాకు భక్తి ఉన్నది అనర్థం. బాలే బాలయోహ బాలేషు, బాలుని యందు, బాలుర యందు. బాలేషు క్రీడాసక్తి భవతి, బాలుర యందు క్రీడాసక్తి, ఆడుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. వృక్షే వృక్షయోహ వృక్షేషు, చెట్ల యందు, వృక్షే చెట్టునందు, చెట్టు మీద. తెలుగులో మనం దీనికి సప్తమికి అందు, పైన అని వాడతాం. అది కూడా వాడచ్చు అనమాట. ఎందుకంటే చెట్టు ఎందు అని వాడం, చెట్టు మీద పక్షులు ఉన్నాయి, చెట్ల మీద అని అంటాం. అప్పుడు కూడా సప్తమే వాడాలన్నమాట. వృక్షేషు ఖగాహ నివసంతి అంటే చెట్ల మీద పక్షులు నివసిస్తున్నాయి. కవౌ కవ్యోహ కవిషు, కవిషు గౌరవం అస్తి అంటే కవులయందు గౌరవము ఉన్నది అన్నట్టు. హరౌ హరియోహ హరిషు, హరి అంటే విష్ణువు, హరౌ విష్ణువునందు ప్రీతి అస్తి, ప్రీతి కలదు. గురౌ గురువోహ గురుషు, గురుషు ఆదృతి అస్తి అంటే గురువుల యందు ఆదరము కలదు. అక్కడ అన్ని పుంలింగ శబ్దాలు. రామ, బాల, వృక్ష, కవి, హరి, గురు. ఇంకా మీకు ఇటువంటివి మొదట్లో చాలా అంటే అకారాంత శబ్దాలు, ఇతరమైనవి ఇంకా ఇకారాంతము, ఉకారాంతము చెప్పాము. మీరు ఏం చేయాలంటే ఈ ఒక శబ్దాన్ని ఇక్కడ ఉదాహరణగా పెట్టుకొని ఇంకా శబ్దాలు రాసుకున్నా సరే, మీ అంతటి మీరు దాన్ని నోటితోటి అభ్యాసం చేసినా సరే, అలాగ ప్రయత్నం చేయాలి. అలాగే నపుంసలింగము, అకారాంత నపుంసకలింగము, అలాగే ఇకారాంతము, వరుసగా నపుంసలింగ శబ్దాలు కూడా. అయితే ప్రస్తుతం మనం అకారాంత నపుంసకలింగాలే చెప్పుకున్నాం. కాబట్టి రామ, బాల అనే పుంలింగ శబ్దాలు ఎలా ఉంటాయో ఈ సప్తమిలో నపుంసలింగ శబ్దాలు కూడా అలాగే ఉంటాయి. మీకు ఇంతకు ముందే చెప్పినట్టు గుర్తు, నేను నపుంసలింగ శబ్దాల్లో ప్రథమ, ద్వితీయ ఒకేలాగా ఉంటుంది, తృతీయ నుండి పుంలింగ శబ్దాలలాగా ఉంటాయి. పైన బాలేన బాల, బాల శబ్దం ఉందనుకోండి, తృతీయలో బాలేన బాలాభ్యాం బాలై,
చతుర్థిలో బాలాయ బాలాభ్యాం బాలేభ్యః, పంచమి బాలాత్ బాలాభ్యాం బాలేభ్యః. అదే విధంగా ఇక్కడ నపుంసకలింగ శబ్దంలో ఫల శబ్దం ఉందనుకోండి, ప్రథమ ద్వితీయ మాత్రము నపుంసకలింగాలు వేరే ఉంటాయి. ఫలం ఫలే ఫలాని, ఫలం ఫలే ఫలాని. ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటుంది. అంచేతనే ఎక్కడైనా మనం వాక్యంలో కానీ ఏదైనా శ్లోకంలో కానీ నపుంసకలింగ శబ్దం వచ్చినప్పుడు అది ప్రథమా విభక్త ద్వితీయ విభక్త ఒకలా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రథమా విభక్తి అయితే సరిపోతే ప్రథమా విభక్తిగా అర్థం చెప్పుకోవాలి, ద్వితీయ విభక్తి అర్థం చెబితే సరిపోతే ద్వితీయ విభక్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి బాలః ఫలం ఖాదతి అన్నాం అనుకోండి, బాలుడు తింటున్నాడు. దేన్ని తింటున్నాడు? పండును తింటున్నాడు. అంటే అది కర్మ ద్వితీయ విభక్తి అనమాట. కాబట్టి ఇక్కడ ఫలం ఈ వాక్యంలో కర్త ఎవరు, కర్మ ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి. మనం క్రియాపదాన్ని ముందు పట్టుకుని ఎక్కడైనా శ్లోకంలో అయినా సరే ముందు క్రియాపదం ఏమిటో చూసుకోవాలి. ఆ క్రియాపదాన్ని చూసుకుని ఎవరు, ఎవడు అని ప్రశ్న వేయాలి. వేస్తే అప్పుడు కర్త సమాధానం కర్త అవుతుందన్నమాట. ఇప్పుడు గచ్చతి వెళ్ళుచున్నాడు, ఎవరు? బాలః గచ్చతి. కాబట్టి బాలుడు కర్త అనమాట. ఇక్కడ బాలః ఫలం ఖాదతి అన్నాం అనుకోండి, ఖాదతి తినుచున్నాడు. ఎవరు తింటున్నాడు? బాలుడు తింటున్నాడు. కాబట్టి బాలః కర్త, అది ప్రథమ. సాధారణంగా అంటే కర్తరి ప్రయోగాలన్నిటిలో కూడా కర్త ప్రథమలో ఉంటుంది. ఇక కర్మ ద్వితీయలో ఉంటుంది. అంచేత దేన్ని తింటున్నాడు? పండును తింటున్నాడు. మనం వ్యవహారంలో పండు ను అనకపోయినా పండు తింటున్నాడు అన్నప్పటికీ దేనిని అంటే ప్రశ్నిస్తే సమాధానం పండు అని వస్తుంది. కాబట్టి అది ద్వితీయ విభక్తి అనమాట. అంచేత ఫలం అనేది ద్వితీయ విభక్తి అని గ్రహించాలి. ఈ నపుంసకలింగ శబ్దాల్లో ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి. కాబట్టి సమాసంలో అదే ఉంటుంది, శ్లోకంలో కానీ వాక్యంలో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక్కసారి 1 నిమిషం ఆగాలి. ఆగి ముందు క్రియాపదం ఏమిటో చూడాలి. క్రియాపదాన్ని బట్టి కర్తను గుర్తించి తర్వాత కర్మను గుర్తించాలి. ఎందుకంటే కర్తను గుర్తిస్తే అది ప్రథమలో ఉంటుంది. కర్త ప్రథమలో ఉంటే కర్మ ఇంకా ప్రథమలో ఉండదు, ద్వితీయలో ఉంటుంది. అందుచేత అన్నమాట. సరే, ఇప్పుడు వీటికి సప్తమి ఫలే ఫలయోః ఫలేషు బాలకస్య ఫలేషు ప్రీతి అస్తి. అంటే బాలుడికి పళ్ళయందు ప్రీతి ఉన్నది. పుష్పే పుష్పయోః పుష్పేషు పుష్పేషు మకరందః భవతి. పూలు యందు తేనె ఉంటుంది. పత్రే పత్రయోః పత్రేషు పత్రేషు భోజనం కుర్వంతి. ఆకుల యందు భోజనం చేస్తారు. మనం అరిటాకులు భోజనానికి ఉపయోగిస్తాం కదా. కదళీ పత్రేషు, అరిటాకు కదలి అంటారు. కదళీ పత్రేషు భోజనం కుర్వంతి అనొచ్చు. పత్రే పాత్రే పాత్రయోః పాత్రేషు పాత్రయందు, పాత్ర అంటే గిన్నె. పాత్రే మాతా పాకం కరోతి. పాత్రయందు తల్లి పాకాన్ని వంట చేస్తోంది అని. అవి నపుంసకలింగ శబ్దాలు. ఇక స్త్రీలింగం. స్త్రీలింగంలో ఆకారాంతం. ఇప్పుడు బాలా ఆకారాంత స్త్రీలింగం. దానికి ఊరికే మిగతా విభక్తులు కూడా ఒకసారి చెబుతాను. బాలా వచ్చావమ్మా, వచ్చావమ్మా, పనికి వచ్చావమ్మా. అయ్యా అది వస్తావా ఇవాళ? మేము నిన్ననే వచ్చామమ్మా, అది చెప్పడానికే ఫోన్ చేశాను. మ్యూట్లో పెట్టుకోండి. బాలా బాలే బాలాహ, బాలా బాలే బాలాహ ప్రథమ, బాలాం బాలే బాలాహ ద్వితీయ, బాలయా బాలాభ్యాం బాలాభిః తృతీయ, బాలాయై బాలాభ్యాం బాలాభ్యః చతుర్థి, బాలాయాః బాలాభ్యాం బాలాభ్యః పంచమి, బాలాయాః బాలయోః బాలానాం
షష్ఠి. ఇప్పుడు ఇక్కడ సప్తమి. బాలాయాం బాలయోః బాలాసు. బాలాయాం బాలయోః బాలాసు. బాలాసు మృదు స్వభావః భవతి. అంటే బాలికల యందు మృదు స్వభావం ఉంటుంది. సీతాయాం సీతయోః సీతాసు. రామస్య సీతాయాం ప్రీతిః అస్తి. రామునికి సీతయందు ప్రీతి ఉన్నది. రమాయాం రమయోః రమాసు. హరిః రమాయాం అనురక్తః. హరి విష్ణువు లక్ష్మియందు అనురాగం కలవాడు. శాలాయాం శాలయోః శాలాసు. శాలాసు గావః సంతి. శాలలయందు గోవులు ఉన్నాయి. గోశాల అంటాం, అలా కూడా అనొచ్చు. గోశాలాసు గావః సంతి. గోశాలలయందు గోవులు ఉన్నాయి. గౌర్యాం గౌర్యాః గౌర్యోః గౌరీషు. శివస్య గౌర్యాం ప్రీతిః అస్తి. శివునికి గౌరియందు ప్రీతి కలదు. లేఖిన్యాం లేఖిన్యోః లేఖినీషు. లేఖిని అంటే పెన్ను అనుకున్నాం కదా. లేఖిన్యాం మసిః నాస్తి. మసి అనే దాన్ని సిర, ఇంకు. ఇప్పుడైతే అన్ని బాల్ పాయింట్ పెన్నులు వాడుతున్నారు కాబట్టి దాంట్లో కూడా అది అయిపోవడం ఉంటుంది కదా. అంచేత లేఖిన్యాం మసిః నాస్తి. ఆ సిర లేదు. పార్వత్యాం పార్వత్యోః పార్వతీషు. హిమవతః పార్వత్యాం వాత్సల్యం అస్తి. హిమవత్ పర్వతం హిమవంతునికి పార్వతీయందు వాత్సల్యము ఉన్నది అన్నమాట. ఈ అస్తి అనేది అక్కడ ఆ వాక్యంలోది. హిమవతః పార్వత్యాం వాత్సల్యం అస్తి. హిమవంతునికి పార్వతీయందు వాత్సల్యము ఉన్నది. ధాతరి ధాత్రోః ధాతృషు. బ్రహ్మ ధాత అంటే ధాతరి ధాత్రోః ధాతృషు. సృష్టి భారః ధాతరి ఆసీత్. సృష్టించేటువంటి భారము బ్రహ్మయందు ఉండెను. భర్తరి భర్త్రోః భర్తృషు. పత్న్యాః భర్తరి గౌరవం అస్తి. భార్యకు భర్తయందు గౌరవము కలదు. కర్తరి కర్త్రోః కర్తృషు. వ్యాపారః కర్తరి భవతి. అంటే వ్యాపారం అంటే ఇక్కడ క్రియ. క్రియ కర్తయందు ఉండును. అంటే ఎవరైతే క్రియ చేస్తారో వాడిని కర్త అంటాం. క్రియ అంటే పని. వెళ్ళుచున్నాడు అంటే వెళ్ళడం అనే క్రియ ఎవరైతే చేస్తున్నారో, ఎవరి ఎందైతే ఉన్నదో అతన్ని కర్త అంటారు. అది. పితరి పిత్రోః పితృషు. పుత్రస్య పితరి దయా అస్తి. పుత్రునికి పితరి తండ్రి యందు దయ కలదు. భ్రాతరి భ్రాత్రోః భ్రాతృషు. రామస్య భ్రాతృషు ప్రేమ అస్తి. రామునికి సోదరుల యందు ప్రేమ ఉండెను. మాతరి మాత్రోః మాతృషు. రామస్య మాతృషు సమగౌరవం అస్తి. అంటే రామునికి తల్లుల యందు సమానమైన గౌరవము ఉన్నది. ఇలాగా మనం అరుకారాంతం వరకు చూపించులో చెప్పుకున్నవి. ఒక దాతృ మాతృ ని అరుకారాంత శబ్దాలకి మొదట్లో కొన్ని చెప్పలేదేమో విభక్తులు. ఒక రెండు శబ్దాలు కనుక చూసుకున్నట్టయితే సరిపోతుంది. దీంట్లో కూడా ఈ ధాతృ భర్తృ కర్తృ ఈ శబ్దములు ఒకేలా ఉంటాయి. కొంచెం పితృ భ్రాతృ మాతృ ఈ శబ్దాల విషయంలో చిన్న తేడా ఉంటుంది. అది కూడా మొదటి రెండు విభక్తుల్లోనూ అన్నమాట. ఉదాహరణకి ధాతృ శబ్దం ఉందనుకోండి. ధాత ధాతారౌ ధాతారః. ద్వితీయ ధాతారం ధాతారౌ ధాతృన్ అని. అదే
పితృశబ్దం తీసుకున్నాం అనుకోండి, పిత, ధాత అలాగే పిత, కానీ ద్వివచనంలో ధాతౌ దీర్ఘం ఉంది, కానీ పితృశబ్దానికి పితరౌ అని ఉంటుంది. పితృశబ్దానికి పితరౌ అంటుంది. చేత అక్కడ దీర్ఘం లేకపోవడం అనేది తా మీద దీర్ఘం. ధాతృశబ్దం దగ్గర ఒకసారి వినండి. ధాత, ధాతారౌ, ధాతారః, ధాతారం, ధాతారౌ. అంటే ప్రథమ ద్వివచన బహువచనాలు, ద్వితీయ ద్వివచన, ద్వితీయ ఏకవచన ద్వివచనాలు. ఈ నాలుగిటిలోనూ ధాతృశబ్దం అయితే దీర్ఘం ఉంటుంది. ఈ పితృ, భ్రాతృ, మాతృ అనే శబ్దాలకి దీర్ఘం ఉంటుంది అన్నమాట. ఆ తేడాని గుర్తించాలి. మిగతా శబ్దం అంతా ఒకటే. అంటే తృతీయ విభక్తి నుంచి ఈ ధాతృశబ్దము, పితృశబ్దము, అంటే ఈ మూడు, పితృ, భ్రాతృ, మాతృ, ఈ మూడు అలాగే ధాతృ, తృతీయ దగ్గర నుంచి ఒకలాగే ఉంటాయి. ఒక్క ప్రథమ ద్వితీయ విభక్తుల్లోనే ఈ దీర్ఘం ఉండడం ఉండకపోవడం అనేది తేడా అన్నమాట. వందే మాతరం అంటాం, అంటే మాతరం, మాతారం అనం. ధాతృశబ్దానికి ధాతారం, భర్తృశబ్దానికి భర్తారం, కర్తృశబ్దానికి కర్తారం అని ఉంటుంది. అదే పితృశబ్దం దగ్గరికి వచ్చేసరికి పితరం, భ్రాతృకి భ్రాతరం, మాతృకి మాతరం అని ఉంటుంది అనమాట. అంచేత పిత, పితరౌ, పితరః, పితరం, పితరౌ, పితృన్. ఇంకా ద్వితీయ బహువచనం నుంచి అన్నీ ఒకటే. పితృన్ అక్కడ మా ధాతృశబ్దానికి ధాతృన్ ఉంటుంది, ఇక్కడ పితృశబ్దానికి పితృన్ అని ఉంటుంది. అంచేత కొంచెం మనం ఏం చేయాలంటే ఈ ప్రథమ ద్వితీయ విషయంలో ఒక గుర్తు పెట్టుకోవాలి. మొత్తం ఈ శబ్దం అంతా కూడా, నామవాచకాలన్నీ కూడా ఈ భేదములు అనేవి ఎక్కువగా ఈ ప్రథమ ద్వితీయంలోనే తేడా ఉంటుంది. తృతీయ దగ్గర నుంచి సమానంగానే కనపడుతూ ఉంటాయి అన్నమాట చాలా భాగం. అంచేత ఇప్పుడు కూడా ఈ ప్రథమ ద్వితీయాల దగ్గరే జాగ్రత్తగా ఉండాలి వాడేటప్పుడు. వీనికి మీకు ఒక శబ్దానికి ఆ ప్రథమ ద్వితీయులు, ధాతృశబ్దానికి ఒకటి, ఈ పితృశబ్దానికి ఒకటి ప్రథమ ద్వితీయ చూపిస్తాను. ఇక మిగతావన్నీ ఒకలాగే ఉంటాయి తృతీయ దగ్గర నుంచి. తర్వాత సంబోధన ప్రథమ అని కూడా మనం వాడతాం కదా. సాధారణంగా ఎవరినైనా సంబోధన చేసేటప్పుడు సంబోధన ప్రథమ విభక్తి, అలాగే సంబోధనలో ద్వితీయ, అది ద్వివచనము, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఈ మూడు ఉంటాయి. దీంట్లో ఏమిటంటే ప్రథమ ఏకవచనం, సంబోధన ప్రథమ ఏకవచనంలోనే తేడా కనపడుతుంది. మళ్ళీ ద్వివచన బహువచనాలు పైన ప్రథమ విభక్తి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇప్పుడు రామశబ్దం ఉందనుకోండి, ప్రథమ విభక్తి రామః, రామౌ, రామాః అని చెబుతున్నాం. సంబోధనలో ఒక ఏకవచనంలో హే రామ అంటే ప్రథమలో రామః అన్నాము, సంబోధనలో రామ అన్నాం. అంటే ఆ విసర్గ పోయిందనమాట. అది గుర్తు. ఈ అకారాంత శబ్దాలన్నిటికీ కూడా సంబోధన ఏకవచనంలో ప్రథమా విభక్తికి సంబంధించిన ఆ విభక్తి ఉండదు, విసర్గ ఉండదు. విభక్తి అంటే అక్కడ సుప్రచయము, విసర్గగా మనకి కనపడుతుంది. ఆ విసర్గ ఉండదు అనమాట. అంచేత రామః అనేది రామ, బాలః బాల, కృష్ణః కృష్ణ, అలా అనమాట. హే రామ, హే బాల, హే కృష్ణ. నపుంసలింగాలకి మనం నపుంసలింగాల్లో ఫలం ఫలే ఫలాని, పత్రం పత్రే పత్రాణి, పుష్పం పుష్పే పుష్పాణి, జలం జలే జలాని అని చెబుతాం. అది ప్రథమ విభక్తి. దాంట్లో సంబోధన ప్రథమ ఏకవచనం, మళ్ళీ ఆ విభక్తి ప్రత్యయం అమ్ అనేది ఉమ్ అని ఉంటుంది కదా. ఆ అమ్
మకార పొల్లు లేదా అనుస్వార, అది ఉండదు. అంచేత పత్రం అనేదానికి సంబోధన పత్ర, ఫలం అనేదానికి ఫల, పుష్పంకి పుష్ప అన్నమాట. తర్వాత ఇది మీరు ఈ అంటే పత్ర, ఫల, పుష్ప వీటికి సంబోధన ఎందుకుంటుంది అని అనుకోవచ్చు. రకరకాల సందర్భాల్లో వాటికి కూడా సంబోధన ఉండే అవకాశం ఉంటుంది. సాహిత్యంలో కవులు రాసేటువంటి దాంట్లో ఈ అచేతనమైన వాటిని కూడా చేతనములుగా భావించి వాటిని సంబోధించడాలు, మాట్లాడటాలు కూడా ఉంటాయి. అంచేత వాటికి కూడా మనం సంబోధన విభక్తి తెలుసుకోవాలి. తర్వాత ఇకారాంత పుంలింగం. కవి కవి కవయ, హరి హరి హరయ, గిరి గిరి గిరయ, కపి కపి కపయ ఇకారాంత శబ్దాలు. వీటికి ఏకవచనం కపి శబ్దానికి హే కపే అని, హరి శబ్దానికి హే హరే, కవి శబ్దానికి హే కవే, గిరి శబ్దానికి హే గిరే అని. ఇప్పటికే ఈ హే అనేది ఏమిటంటే అది సంబోధనలో ఉంది అని గుర్తుపట్టడం కోసం చెప్తారంతే. ఆ హే అనకపోయినా సంబోధన ప్రథమా విభక్తే అవుతుంది. ప్రతి చోట హే కవే అనక్కర్లేదు, కవే అన్నా సరిపోతుంది. రామ అన్నప్పుడు హే రామ అని హే అని తప్పనిసరిగా అనాల్సిన అవసరం లేదు, రామ అన్నా చాలు. మనం తెలుగులో మనకి ఓరి, ఓయి, ఓసి అని సంబోధన ప్రథమా విభక్తి అని నేర్పారు కదా. వస్తుతః అవి విభక్తులు కావు, అవి కేవలము అది సంబోధన అని మనకి సూచించడం కోసం పెట్టినమాట, గుర్తుపట్టడం కోసం. అంచేత ఓ రామా, ప్రతి చోట మనం ఓ అనం, రామ అనే పిలుస్తాం. ఎవరినైనా మనం వ్యవహారంలో కూడా పిలిచేటప్పుడు ఓ అని అన్నిటికీ చేర్చం. అలాగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ హే అనేది తప్పనిసరిగా ఉండాలి అనే నియమం ఏమీ లేదు, అది లేకుండా కూడా వాడచ్చు. కవి అంటే ఓ కవి అనే అర్థం, హరే, గిరే, కపే అని. దీన్ని జాగ్రత్తగా గుర్తుపడితే మీరు ఇకారాంత శబ్దాలు కదా, కవి, గిరి, హరి, కపి, ఇవి ఇకారాంత శబ్దాలు. ప్రథమా విభక్తికి పక్కన విసర్గలు, కవి, హరి, గిరి, కపి. సంబోధనలో ఆ విభక్తి పోతోంది, సుప్రచయము అంటాము, అక్కడ మనకి విసర్గ కనపడుతోంది కదా, అది పోతుంది. ఇంకొక మార్పు ఏమొస్తుంది ఇక్కడ, చివరి ఇకారము ఏకారము అవుతోంది. ఇకారాంత శబ్దాలన్నిటికీ కూడా ఇకారమునకు గుణం అంటారు దాన్ని. ఇకారానికి గుణం ఏకారం, ఉకారానికి గుణం ఓకారం. అందుచేత ఇకారాంత సంబోధన శబ్దాలకి సంబోధన ప్రథమలో ఏకారం ఉంటుందన్నమాట. అదే ఉకారం ఉన్నట్టయితే ఓకారం ఉంటుంది. ఆ కింద ఉకారాంత శబ్దాలు ఇచ్చాము చూడండి. గురు శబ్దం ఉందనుకోండి, హే గురో. శంభు శబ్దానికి హే శంభో. భాను శబ్దానికి హే భానో. వాయు శబ్దానికి హే వాయో. తరు శబ్దానికి హే తరో. అలా ఉకారాంత శబ్దాలు సంబోధన ప్రథమా ఏకవచనంలో అన్నిటికీ ఆ ఉకారానికి బదులు ఓకారం ఉంటుంది. ప్రథమా విభక్తిగా ఉండవలసిన విసర్గం ఉండదు. అది ఒక ఏకవచనాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ద్వివచన బహువచనాలు మనం ప్రథమలో ఎలా చెప్పామో సంబోధన ప్రథమలో కూడా అంతే. అన్నిటికీ కూడా రామశబ్దమునికి రామ, రామౌ, రామాహ ప్రథమ. సంబోధనలోకి వచ్చేసరికి హే రామ అంతే, అక్కడే తేడా. తర్వాత హే రామౌ, హే రామాహ. అలాగే బాల అంటే హే బాల, హే బాలవు, హే బాలా. కృష్ణకి హే కృష్ణ, హే కృష్ణవు, హే కృష్ణ. అదేవిధంగా ఇకారాంత శబ్దాల దగ్గర కూడా ప్రథమలో కవి, కవి, కవయ అని ఉంటుంది కదా. అంటే సంబోధనలో హే కవి, హే కవి, హే కవయ, హే హరే, హే హరి, హే హరయ, హే గిరే,
హే గిరి హే గిరయ అట్లాగనమాట. తర్వాత ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ వారం నేను 7వ విభక్తి మొత్తం శబ్దాలకి 7 విభక్తులు సంబోధనతో అయితే 8 అంట, అంటే 8 విభక్తులు అనరు అనుకోండి, 7 విభక్తులనే అంటారు. ఎందుకంటే సంబోధన ప్రథమ కూడా ప్రథమతోటే లెక్క. మీకు 7 విభక్తులు చెప్పడం అయిపోతుంది. మళ్ళీ వారం పూర్తిగా మీ చేత ప్రాక్టీస్ చేయిస్తా. అంటే మీరు ఆ శబ్దాన్ని 7 విభక్తులు 3 వచనాలు చెప్పగలగాలి. ప్రతి విభక్తికి 3 వచనాలు ఉంటాయి, 7 విభక్తులు ఉంటాయి. అలా చెప్పడానికి ప్రాక్టీస్ చేసుకు రావాలి మళ్ళీ వారం వచ్చేటప్పుడు. అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం, అరుకారాంతం, అలాగే స్త్రీలింగాల్లో ఆకారాంతం, ఈకారాంతం, నపూంసకలింగాల్లో అకారాంతం ఒకటే. వాటిని మీరు బాగా అభ్యాసం చేయాలి. తర్వాత చూడండి, ఇప్పుడు సంబోధన ప్రథమా విభక్తి అరుకారాంత శబ్దాలకి హే పితః, హే మాతః, హే భ్రాతః, హే ధాతః, హే భర్తః అని అవుతాయి. పితృశబ్దం, పితృశబ్దానికి పితః, మాతృశబ్దానికి మాతః, భ్రాతృశబ్దానికి భ్రాతః, ధాతృశబ్దానికి ధాతః, భర్తృశబ్దానికి భర్తః. మొత్తం మీరు అరుకారాంత శబ్దాలు ఏవి తీసుకున్నా సరే వాటిన్నిటికీ కూడా సంబోధన ప్రథమా విభక్తిలో ఇలా ఉంటుందన్నమాట. ఏమవుతోంది, అరుకారానికి బదులుగా అహ, పితృ, తకార అరుకారం అంటాం కదా, ఈ అరుకారం స్థానంలో ఏమొస్తోంది, అహ వస్తుంది. అంటే తకార అరుకారమును పోయింది, తకారం పక్కన అహా చేస్తే తహ అయిందనమాట. అంటే అరుకార స్థానంలో అహా వస్తోంది అని గుర్తుపెట్టుకోవాలి. పితృశబ్దానికి పితః, మాతృశబ్దానికి మాతః, మిగతావన్నీ ఒకేలా ఉంటాయి. ప్రథమలో ఎలాగో సంబోధన ప్రథమ కూడా అంతే, ద్వివచన బహువచనాలు. అంటే ఇది ఒక ఏకవచనాన్నే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భ్రాతృశబ్దం భ్రాతః, ధాతృశబ్దం ధాతః, భర్తృశబ్దం భర్తః. అక్కడతోటి పుంలింగ శబ్దాలు పూర్తయ్యాయి. స్త్రీలింగ శబ్దం రమే, రమా శబ్దానికి రమే, సీతా శబ్దానికి సీతే, బాల శబ్దానికి బాలాకి బాలే, బాలిక అంటే బాలికే. గుర్తుపెట్టుకోండి, అంటే ఆ ఏ అవుతోంది. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలన్నిటికీ కూడా సంబోధన ప్రథమ ఏకవచనంలో ఆ ఆకారం ఏకారంగా మారుతోందన్నమాట. రమాకి రమే, సీత సీతే, బాల బాలే, అలాగే లత లతే, వీణ వీణే, ఈ విధంగా అనమాట. తర్వాత ఈకారాంత స్త్రీలింగాలు, వీటికి ఆ ఈకారానికి రస్వం వస్తుంది. గౌరీ, హే గౌరి అవుతుంది. పార్వతీ, హే పార్వతి. మనం సరస్వతీదేవి ప్రార్థన చేసే శ్లోకంలో సరస్వతి నమస్తుభ్యం అని, అక్కడ సరస్వతీ అని దీర్ఘం ఉండకూడదు. సరస్వతీ ఈకారాంత స్త్రీలింగం, దానికి సంబోధన సరస్వతి హ్రస్వం అనమాట. అలాగే వరద అని ఆకారాంత స్త్రీలింగం, దానికి సంబోధన వరదే, రమే, సీతే, బాలే. ఈ విధంగాను అక్కడ కూడా వరదే, వరములను ఇచ్చేటువంటి ఆమె. వరద అంటే వరములను ఇచ్చేటువంటి ఆమె స్త్రీ. ఇక్కడ ఆకారానికి సంబోధనలో ఏకారం వరదే. అలాగే కామరూపిణి ఈకారాంత శబ్దం, దానికి రస్వం అనమాట, కామరూపిణి. గురుగారు చిన్న సందేహం. చెప్పండి. గణపతి ప్రార్థనలో ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అని అన్న హ్రస్వం పెట్టుకోవాలి. అక్కడ అది సంబోధన కాదు, అది దేవత సరస్వతీదేవిని చెబుతున్నారు. ఓకే ఓకే, దీర్ఘమే అక్కడ
అక్కడ దీర్ఘమే, అది మంత్రం, వేద మంత్రం కదా, అవును అవును దాన్ని మనం మార్చకూడదు. ఓకే. అంటే పైగా అది ఈకారాంత స్త్రీలింగ శబ్దము. అయితే సరస్వతి అంటే అలా కదా, నమస్తుభ్యం అన్నప్పుడు అలా అది అక్కడ సంబోధన కాదు. సంబోధన అయితే హ్రస్వం వస్తుంది. సంబోధన కాదు కాబట్టి దేవి, సరస్వతి, వాజనీవతి, ధీనాం అవిత్రియవతు అని ఉంటుంది కదా. అవును ఆ? అవునవును. అది కాదు అవతు, గురుగారు. అక్కడ అవతు అంటే రక్షించుగాక అని అర్థం. అంచేత సరస్వతి అవతు, సరస్వతి రక్షించుగాక అని అర్థం. ఉత్తమం. ఓ సరస్వతి అని సంబోధించట్లేదు అక్కడ. ఉత్తమం. నేను సరే. నేను అది చెప్పట్లే గురుగారు. ఆ నేను నేను అది చెప్పట్లే. ఆ, సరస్వతి నమస్తుభ్యం అంతే అనాలి. ఇక్కడ అది. ఇక్కడ ఇక్కడ సంబోధన అంటున్నా. సంబోధనే. అదే అదే ఆ రెండు చోట్ల తేడా చెప్తున్నా. అంతే, నేను ఇందాక అదే చెప్పాను. సరస్వతి ప్రార్థనలో గురుగారు ఇప్పుడు చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ఆ, శరణ్యే త్ర్యంబకే దేవి మరి దేవి అనకూడదు, దేవి. దేవి నారాయణి నారాయణి. నారాయణి అక్కడ కూడా హ్రస్వం, రెండు చోట్ల- నారాయణి. రెండు చోట్ల హస్వాలే. అస్వాలే. ఈ సంబోధన అక్కడ ఎక్కడున్నా సంబోధన వస్తుంది. సంబోధనే. సంబోధనలో స్త్రీలింగ శబ్దాలకి ఆకారాంతమైతే ఏకారం వస్తుంది, ఈకారాంతమైతే హ్రస్వం వస్తుంది. అందుచేత అక్కడ కూడా నారాయణి నమోస్తు తే, అది తే నమః, నీకు నమస్కారము. ఇవన్నీ మిగతా ముందు అన్ని సంబోధనలే. మాస్టరు, అయ్యా. భగవతి భవభంగకరీం భక్తిం భద్రాదదే ప్రసీదమలో భగవతి దీర్ఘం వస్తుందా, భగవతి అనాలా? అదేమిటి భగవతి భవభంగకరీం భక్తిం భద్రాదదే ప్రసీదమమ. ప్రసీద మాం ప్రసీదమమ అని ఉందా? పోనీ మమ అంటే మమ అంటే వెనకాల భక్తి అని ఉందేమో. అవునండి, భవభంగకరీం భక్తిం భద్రాదదే అంతే అంతే అంతేదే. నాకు భవభంగకరీం భక్తిం ప్రసీద, ఈ సంసారాన్ని భగ్నం చేసేటువంటి భక్తిని నీవు నాకు అనుగ్రహించు అని అర్థం. అప్పుడు భగవతి సంబోధనే, అప్పుడు హ్రస్వమే. సంబోధన హే భగవతి అని హ్రస్వమే అక్కడ. అయ్యా, చూసారా? మీరు సంస్కృతం నేర్చుకుంటే ఎన్ని సందేహాలు వస్తున్నాయో ఇవన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు. గురుగారు చిన్న సందేహం మాస్టర్, దయచేసి. అంబా శాంభవి చంద్రమౌళి అబ్బల అంటే అవన్నీ ఆకారాంత, ఇప్పుడు అంబా అని అన్నారు. అవి శ్లోకాలు ఎవరు రాశారో మనకి తెలియదు. ఎందుకంటే అంబ శబ్దానికి సంబోధనలో కూడా అంబా శబ్దం అయినప్పటికీ ఏకారం రాదు, అంబే అవదు, అంబ అన్నారు. అయితే దీర్ఘం అయితే ఉండదు కదా? దీర్ఘం అయితే ఉండదు, కానీ మరి అలా ఉంది, మనం ఏం చేయగలం, దాన్ని ఇప్పుడు మార్చడానికి లేదు. అంబా శాంభవి అని ఉంది కదా. శాంభవి ఈకారాంత శబ్దం, దాన్ని హ్రస్వం చేస్తే శాంభవి అని బాగానే ఉంది. లేదా ఏమనుకోవాలంటే మొత్తం అంతా సమాసం అనుకుంటే అంబా శాంభవి కలిపేస్తే తప్పు ఉండదు. అది కరెక్ట్. అంబా శాంభవి అంటే తల్లి అయిన శాంభవి అని అర్థం. అలా సమాసం కనుక అనుకున్నట్టయితే అప్పుడు అంబాకి హ్రస్వం రాదు. అది మాస్టర్ ఇందాక హిమవత పార్వత్యాం అన్నారు కదండి, కిందేమో రామస్య భ్రాతృ అన్నారు. ఇక్కడ చెప్తా, హిమవత అంటే అది ఏం లేదు, చూడండి చెప్తా. రామ అకారాంత శబ్దం కదా, అయ్యా. హిమవత్ తకారాంత శబ్దం. తకారాంత శబ్దానికి షష్ఠి హిమవత. మీకు నెక్స్ట్ క్లాసు సరిగ్గా ఇప్పుడు సప్తమి ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాసులో ఈ హలంత శబ్దము యొక్క పరిచయం చేస్తాను. అయితే నెక్స్ట్ క్లాసులో ముందు ఇంతవరకు అయిన అజంత శబ్దముల యొక్క కొంచెం ఈ చేత చెప్పించి ఆ పైన చెప్తాను.
హలంత శబ్దాల యొక్క పరిచయం మీకు అయినట్టయితే అప్పటికి మీకు రెండిటికి తేడా తెలుస్తుంది. అలాగే అది ఏదైనా సరే ముందు మనం ఆ మూలం ప్రాతిపదిక అంటారు సంస్కృతంలో దాన్ని. ఆ ప్రాతిపదిక, ఆ మూల రూపం ఏమిటి అనేది ఇప్పుడు కూడా గ్రహించాలి. అప్పుడే దానికి విభక్తి, ఏ విభక్తి చేరితే ఎలా అవుతుంది అనేది చెప్పగలం అనమాట. గురుగారు ఇప్పుడు సరస్వతి నమస్తభ్యంలో వరదే కామరూపిణి అన్నప్పుడు వరదే వస్తుందా? వరదే కామరూపిణి వరదే, వరదా ఆకారాన్ శబ్దం. ఆకారాన్ శబ్దానికి ఏకారం వస్తుంది కదా, ఏ కారమే వస్తుంది వరదే. అంతే. వరదే ఏకారానికి రసం అసలు ఉండదు సంస్కృతంలో. సంస్కృతంలో ఏకారము, ఓకారము, దీర్ఘాలే ఉంటాయి కానీ రస్వాలు ఉండవు. తెలుగులోనే ఏ ఓ రస్వము దీర్ఘము ఉన్నాయి. సరే, ఇంక మీరు మిగతావన్నీ అడగండి, ఆగిపోతుంది పాఠం. చూడండి. అధో నిర్దిష్టాని క్రియాపదాన్ని పశ్యంతు. ఇప్పుడు ఈ క్రియాపదాలు కొన్ని ఇక్కడ ఇచ్చాము. ఇవేమిటంటే మనం ఎవరినైనా ఆజ్ఞ ఇలా చేయగాక, అవుగాక అని వాళ్ళ ఆజ్ఞ కానీ, ప్రార్థన కానీ, లేదా ఆశీస్సు కానీ చెప్పేటప్పుడు సంస్కృతంలో లోట్ అంటారు దీన్ని. ఆ లోటు వాడతారు. ఇది ప్రథమ పురుష. భవతు, భవతాత్, భవతాం, భవంతు అంటే వెళ్ళుగాక, ఉండుగాక అన్నమాట. నీకు సుఖం అవుగాక, నీకు అని కాకుండా వెళ్ళేటప్పుడు మార్గం బాగుండుగాక, నీ ప్రయాణం సుఖముగా జరుగుగాక, ప్రయాణము జరుగుగాక అన్నమాట. ఆ విధంగా చెప్పినప్పుడు అన్నమాట. గచ్చతు, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు. పఠతు, పఠతాత్, పఠతాం, పఠంతు. లిఖతు, లిఖతాత్, లిఖతాం, లిఖంతు. పిబతు, పిబతాత్, పిబతాం, పిబంతు. ఖాదతు, ఖాదతాత్, ఖాదతాం, ఖాదంతు. నివసతు, నివసతాత్, నివసతాం, నివసంతు. ఇది ఉత్తిష్టతు, ఉత్తిష్టతాత్, ఉత్తిష్టతాం, ఉత్తిష్టంతు. ఉపవిశతు, ఉపవిశతాత్, ఉపవిశతాం, ఉపవిశంతు. శృణోతు, శృణుతాత్, శృణుతాం, శృణ్వంతు. జానాతు, జానీతాత్, జానీతాం, జానంతు. కరోతు, కురుతాత్, కురుతాం, కుర్వంతు. ఇది ప్రథమ పురుష. అలాగే మధ్యమ పురుష. ఎక్కువ మనం ఎదురువాడికి చెప్పేటప్పుడు మధ్యమ పురుష వాడతాం. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు అలా వెళ్ళు, ఇలా చెయ్యి అన్నప్పుడు ఎక్కువ మధ్యమ పురుష వాడతారు. ప్రథమ పురుష అవసరం ఎప్పుడు వస్తుందంటే అందరూ సుఖంగా, సర్వే జనా సుఖినో భవంతు అన్నాం అక్కడ. అందరూ సుఖంగా ఉండుగాక, అందరూ ఐశ్వర్యం పొందుగాక, ఇలాంటివి చెప్పామనుకోండి. అటువంటిప్పుడు ప్రథమ పురుష వస్తుంది. ఎదురుగా ఉన్నవాడికి చెప్పినప్పుడు త్వం గచ్చ, త్వం పఠ, త్వం లిఖ, ఆ విధంగా అంటాం అన్నమాట. దానికి మధ్యమ పురుష ఎక్కువ ఉపయోగిస్తాం. అదే అవసరం. భవ, భవతాత్, భవతం, భవత. గచ్చ, గచ్చతాత్, గచ్చతం, గచ్చత. పఠ, పఠతాత్, పఠతం, పఠత. లిఖ, లిఖతాత్, లిఖతం, లిఖత. పిబ, పిబతాత్, పిబతం, పిబత. ఖాద, ఖాదతాత్, ఖాదతం, ఖాదత. నివస, నివసతాత్, నివసతం, నివసత. ఉత్తిష్ట, ఉత్తిష్టోత్తిష్ట గోవింద అని ఉంది కదా సుప్రభాతంలో. లేమంటున్నాం అనమాట ఆయన్ని. ఉత్తిష్ట, ఉత్తిష్టతాత్, ఉత్తిష్టతం, ఉత్తిష్టత. ఉపవిశ, ఉపవిశతాత్, ఉపవిశతం, ఉపవిశత. శృణు, విను అని ఎదుటివాడిని చెప్పడం. శృణు, శృణుతాత్, శృణుతం, శృణుత. జానీహి, తెలుసుకో. జానీహి, జానీతాత్, జానీతం, జానీత. కురు, చెయ్యి. కురు, కురుతాత్, కురుతం, కురుత. అది ఈ రెండు ఒకటి గురుగారు. కురు, కురుతాత్ అంటే ఒకే బ్రాకెట్ లో పెట్టుకోవాలనా? ఒకటే, అంచేత అక్కడ పక్కనే ఇచ్చాం. ఏకవచనమే రెండు కూడా. అయితే ఎప్పుడు ఇది వాడాలనేది ఒకటి ఆశీస్సు చెప్పినప్పుడు ఈ తాత్ వాడతారు. ఇప్పుడు దీంట్లో ఆజ్ఞ కాకుండా ఆశీస్సు, ఆశీర్వదిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ కురుతాత్ వాడతారు. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దీన్ని వాడతారు. ఆజ్ఞ ఇచ్చేటప్పుడు కురు అనాలి. చెయ్యి, అది చెయ్యదు. కురుతాత్ అంటే చేయుదుగాక అంతే. గురుగారు నమస్కారం అండి. ఒక చిన్న సందేహం. ఇప్పుడు జానీ ఆ ధాతువు భవిష్యత్ కాలంలో చెప్పచ్చండి. ఇప్పుడు
జానీ జానీహికి మీకు ఇంతకుముందు భవిష్యత్ కాలం చెప్పినప్పుడు చెప్పుంటాను. జ్ఞాస్యతి, జ్ఞాస్యతి, జ్ఞాస్యత, జ్ఞాస్యంతి. దీనికి కాలం ఉండదు. ఇప్పుడు ఈ అనభ్యతన భవిష్యతి. వీటికి ఇప్పుడు చెప్పినటువంటి దానికి కాలంతో సంబంధం లేదు. ఆజ్ఞ నువ్వు చెయ్యంటున్నావు అంతే. అది ఇప్పుడు చేస్తున్నాడని కానీ ఉండదు కదా. వాడు ఎప్పుడు చేస్తాడో వాడు చేస్తాడు, మనం చెయ్యి అని చెబుతున్నాం. అది ఇది కాలంతో సంబంధం ఉండదు. ఇప్పుడు మామూలుగా భవిష్యత్ కాలానికైతే జ్ఞాస్యతి, పఠిష్యతి, లిఖిష్యతి అట్లాగా. గురుగారు టైం అయిపోతుంది, ఒక్క నిమిషము. అలాగే ఇక్కడ సర్వనామ పదాలు, సర్వనామ శబ్దాలకి కూడా సప్తమి విభక్తి ఇక్కడ ఇచ్చాం. పుంలింగంలో చెప్పాను కదా, తృతీయ దగ్గర నుండి సప్తమి దాకా పుంలింగము నపుంసలింగము ఒకేలా ఉంటాయి. అంచేది కిం శబ్దానికి కస్మిన్ కయోహ కేషు, తత్శబ్దానికి తస్మిన్ తయోహ తేషు, ఏతత్ శబ్దానికి ఏతస్మిన్ ఏతయోహ ఏతేషు. అలాగే స్త్రీలింగంలో కస్యాం కయోహ కాసు, తస్యాం తయోహ తాసు, ఏతస్యాం ఏతయోహ ఏతాసు. ఇవి ఏతత్ శబ్దానికి. తత్తు, ఏతత్తు, కిమ్ వీటికి స్త్రీలింగంలోనూ ఇచ్చాం. నపుంసలింగము పుంలింగము ఒకటే కాబట్టి పైన ఒకసారి ఇచ్చాం అన్నమాట. అలాగే ఇంకా అస్మత్ శబ్దము, యుష్మత్ శబ్దం. అస్మత్ శబ్దంలో మయి ఆవయోహ అస్మాసు, మయి నాయందు, ఆవయోహ మా ఇద్దరి యందు, అస్మాసు మాయందు మన యందు. అలాగే త్వయి యువయోహ యుష్మాసు, త్వయి నీయందు, యువయోహ మీ ఇద్దరి యందు, యుష్మాసు మీ యందు. అలాగనమాట. ఇక్కడ మొత్తము రామశబ్దానికి 7 విభక్తులు వచ్చేటట్టుగా ఇక్కడ వాక్యాలు ఇచ్చాను. అవి మీరు చదువుకుంటే అర్థమవుతాయి. ఇదే విధంగా మీరు బాల, కవి, గురు, సీత, గౌరీ ఇట్లాంటి శబ్దాలకి 7 విభక్తులు 7 వాక్యాల్లో రాయడానికి ప్రయత్నించండి. ఒకే పదం తీసుకుని దానికి 7 విభక్తుల్లోనూ రాయటానికి ప్రయత్నించండి. అలా రాస్తే మీకు అలవాటు అవుతుంది. మళ్ళీ వారము మీరు బాగా అభ్యాసం చేసి రండి క్లాసుకి, మీ చేత చెప్పిస్తాను. 7 విభక్తులు కూడా చెప్పాలి మీరు. సరే, అంచేది ఇంతటితోటి ఇవాళ ముగిద్దాము. ఈ పాఠం ఇంతకుముందు మీకు పంపేశాను. క్రిందటి వారం పంపిన దాంట్లోనే ఉంది పాఠం అంతా కూడా. శుభం. నమస్తే. శుభం.